విశాఖ బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులోని 905 ఫ్లాట్లో కర్టెన్ కు దీపం అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ దగ్ధమైంది. సకాలంలో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ కమిషనర్ గారు వచ్చారు, తర్వాత ఫైర్ డీజీ గారు వచ్చారు. అందరినీ వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్లో అయితే ఏం ఇష్యూ లేదు, ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారు అన్నమాట. అది సేఫ్టీ మెషర్స్లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. దాంట్లో ఒక్కలే ఉన్నారండి, పెద్ద ఆవిడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్, ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్. శంకరి, విశాఖలో ఆర్కే బీచ్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అయిన ఫార్చ్యూన్ రెసిడెన్సీలో ఈ రోజు తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటనకి సంబంధించి వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా వెళ్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఎగిసిపడడంతో మంటలను ఆపే ప్రయత్నం చేశారు. అయితే స్కై లిఫ్ట్ అనే ఒక భారీ ఏదైతే ఫైర్ ఇంజిన్ రావడంతో ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు సహాయపడింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా మొత్తం ఇంట్లోకి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రమాదాన్ని త్వరితగతిన నిలువరించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం దేవుడికి ఆ దీపం పెట్టేసి ఆమె కొంచెం వయసులో కూడా పెద్ద ఆవిడ ఆమె ఉండడంతో ఒక్కసారిగా గాలి వీయడంతో ఆ యొక్క దీపాన్ని అంటుకోవడంతో కట్టెను అంటుకోవడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఘటనా స్థలానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాప్రత బాగ్చి, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అధికారి నిరంజన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి చేరుకున్నారు. అయితే మంటల్ని ఆర్పారు కానీ లోపలికి వెళ్లేందుకు కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే మొత్తం గదంతా కూడా ఫర్నిచర్ ఏవైతే అయిందో మొత్తం పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైంది. బట్టలు కావచ్చు, బెడ్స్ కావచ్చు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు కూడా వారికి సోర్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా పొగ ఆవరించడం, ఆ పొగ కూడా నల్లగా ఆవరించడంతో లోపలికి వెళ్లేందుకు కూడా వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ, గాయాలు కానీ కాకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ భారీ భవంతిలో స్కై లిఫ్ట్ అనేది లేకపోతే ఈ ప్రమాదాన్ని కూడా నిలువించడం కష్టమయ్యేది. కాబట్టి వెంటనే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావిస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.